జై శ్రీమన్నారాయణ. నమస్కారం. సౌకర్యంగా యాత్ర చేస్తే ఫలితం ఉంటుందా? సహజంగా మనకు సమీపంలో ఉన్న దేవాలయానికి వెళ్ళడం సులభం. పుణ్యక్షేత్రాలు దర్శించడం, తీర్థయాత్రలకు వెళ్ళడం వంటివి మునుపు చాలా కష్టంగా ఉండేది. యాత్ర అంటే 30 రోజుల కంటే ఎక్కువ సమయం పట్టేది. ట్రైన్లో వెళ్తే బండి ఆగిన చోట నుండి నడిచి ఊళ్ళోకి వెళ్ళి బస చూసుకొని అక్కడి నుంచి మళ్ళీ ఏటికి వెళ్ళి లేక నది ఉంటే నదికి వెళ్ళి స్నానం చేసి చూడవలసిన దేవాలయాలు చూసుకొని బసకు వచ్చి వండుకొని తిని అక్కడి నుంచి ఇంకో క్షేత్రానికి వెళ్ళడానికి మళ్ళీ ట్రైన్ ఎక్కేవాళ్ళు. అలా మార్గంలో సమీపంలో ఉన్న ఆలయాలను దర్శించుకొని రావడానికి నెల రోజులు ఇంకా ఎక్కువ పట్టేది. కానీ ఇప్పుడు వసతులు బాగా పెరిగాయి, పరిస్థితులు మారాయి. అంత కష్టం కాదు. ఇప్పుడు విమానాల్లోనే వెళ్ళొచ్చు, తొందరగా తిరిగి రావచ్చు, ఇంకా వేగంగా కూడా రావచ్చు. 5 రోజులు అక్కడ ఉన్నా కష్టమేమీ ఉండదు. అక్కడ ఉండడానికి మంచి వసతి ఉంటుంది. అక్కడే ఆహారం కూడా దొరుకుతుంది, దర్శనం దొరుకుతుంది, వెంటనే బయలుదేరి రావచ్చు. ఇంత వసతిగా వేగంగా వెళ్ళి వస్తే యాత్ర చేసిన ఫలితం, దేవాలయానికి వెళ్ళిన ఫలితం దొరుకుతుందా అని ప్రశ్న. పురాణాల్లో యాత్ర గురించి ఏం చెప్పారంటే, యాత్రల్లో బాగా నడవాలి, 2 వస్త్రాలు తీసుకువెళ్ళాలి, నదులలోనే స్నానం చేయాలి, నేల మీద పడుకోవాలి, అందరితో కలిసి గుంపుగా వెళ్ళాలి, మన ఆహారం మనమే వండుకోవాలి, ఒక్క పూట మాత్రమే తినాలి. ఇవన్నీ పాటిస్తూ యాత్రకు వెళ్ళాలి. కొన్ని ఇబ్బందులు ఎదురు కావచ్చు, వీటన్నిటికీ సిద్ధపడే వెళ్ళాలి. అప్పుడు యాత్ర చేసిన ఫలితం దక్కుతుంది. యాత్రాకాండలో అనేక శ్లోకాల్లో ఈ విషయాలన్నీ విస్తారంగా చెప్పబడ్డాయి. మరి ఇప్పుడు మనం దేవాలయానికి వెళ్ళడం, యాత్రకు వెళ్ళడం ఎంత సులభంగా సౌకర్యంగా మారిపోయింది. ఫలితం ఉంటుందా ఉండదా అంటే ఫలితం ఉంటుంది. భగవంతుడి కోసం చేసిన ఏ పనికైనా ఫలితం తప్పకుండా ఉంటుంది. కాకపోతే కాలం మారింది. ఆ మారిన కాలాన్ని మనం ఎలా ఉపయోగించుకుంటున్నాం అనేదే ప్రశ్న. వసతి ఉంది కదా అని పూర్తిగా ఉపయోగించుకుంటున్నామా, లేక మనల్ని మనం కొంచెం కంట్రోల్ చేసుకొని కొన్ని పద్ధతులైనా శాస్త్రం చెప్పినట్టుగా పాటిస్తున్నామా అనేదే ప్రశ్న. ఏ వసతి లేనప్పుడు మనం ప్రయత్నం చేయాల్సిన అవసరమే లేదు. ఒక్క పూట వండుకునే అవకాశం ఉండేది. ఏటి దగ్గర స్నానం, ఆ దగ్గరలోనే ఉన్న వసతి గృహంలో ఉండవలసి వచ్చేది. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. ఆధునిక సౌకర్యాలు అన్నీ అందుబాటులో ఉన్నాయి. కానీ అన్నింటినీ మనం ఉపయోగించుకోవచ్చా, లేక మనల్ని మనం కొంచెం కంట్రోల్ చేసుకొని కొన్ని పద్ధతులు పాటించాలా? మునుపు వాళ్ళకి యాత్రలు చేయడంలో సమస్యలు లేవా అంటే మునుపు కూడా సమస్యలు ఉన్నాయి. కాకపోతే అప్పుడు డబ్బు గురించి సమస్యలు ఉండేవి, ఇప్పుడు సమయం గురించి సమస్యలు ఉన్నాయి. అప్పుడు 30 రోజుల యాత్రకు బయలుదేరడానికి చాలా ముందు నుంచి మొదలుపెట్టి వెళ్ళి వచ్చిన తర్వాత చాలా కాలం ఆ యాత్రా విశేషాలు మాట్లాడుతూ ఉండేవారు. ఇప్పుడు కూడా మాట్లాడతాం, కానీ యాత్ర గురించి తక్కువగా, ఇతర విషయాల గురించి ఎక్కువగా మాట్లాడతాం. ఇది ఇప్పుడున్న ఛాలెంజ్ లేక సవాల్. మనకు ఏదో రకమైన ఛాలెంజ్ ఎప్పుడూ ఉంటుంది. ఎందులో ఉంటుంది అనేది గమనించాలి. ఆ రోజుల్లో 30 రోజుల యాత్ర గురించి మాట్లాడే వాళ్ళని చూసినప్పుడు ఇప్పుడు 5 రోజుల యాత్ర గురించి మాట్లాడడమే ఎక్కువ, మిగిలిన విషయాల గురించి ఎక్కువ మాట్లాడుతున్నాం. ఇతరత్ర పనులు ఉండడం వల్లే కదా 5 రోజులు వెళ్ళి రావడానికి ఏర్పాటు చేసుకున్నాం. అంటే భగవంతుడి గురించి, భగవంతుడి క్షేత్రం దర్శించడం గురించి మనం కేటాయించే సమయం తగ్గిపోతుంది. ఇతర విషయాల్లో మనసు సంచరిస్తోంది. ఇది ఒక ఛాలెంజ్. మనం ఎలా ఎదుర్కోవాలి అని ఆలోచిద్దాం. 1, ప్రస్తుతం దేవాలయం పక్కన వాహనాలు నిలపడానికి అంగీకరించడం లేదు. కాబట్టి కొద్ది దూరంలో వాహనాలు నిలిపి నడిచి వస్తున్నారు. ఇది బాగా జనం వచ్చే పెద్ద పెద్ద దేవాలయాల విషయం. ఒక్కొక్కసారి పెద్ద ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. చాలామంది కిలోమీటర్ల కొద్దీ నడిచి వెళ్తూ ఉంటారు. ఓ కొండపైకి వెళ్ళాలన్నా, నదిలో స్నానం చేయాలన్నా అక్కడి దాకా వాహనం వచ్చే అవకాశం ఎల్లవేళలా ఉండదు. అక్కడి దాకా నడిచే వెళ్ళాలి. ఇదంతా ఒక తపస్సు. అలాగే ఆహారం తగ్గించుకోవడం ఒక తపస్సు. అది మన చేతిలో ఉంది. తక్కువ ఆహారం తీసుకోవాలి. అలాగే వస్త్రం కూడా పటాటోపంగా మన ఆర్థిక స్థాయిని ప్రదర్శించేట్టుగా
దుస్తులు ధరించకుండా సాధారణ దుస్తులు ధరించడం మంచిది. అది కూడా మన చేతిలోనే ఉంది. ఇంకా యాత్రకు వెళ్ళి వచ్చాక అక్కడ చూసి వచ్చిన విషయాలను, అక్కడ భగవంతుడి రూపాన్ని మనసులో స్మరించుకోవడం కూడా మన చేతిలోనే ఉంది. కాబట్టి ఇప్పుడున్న సౌకర్యాలను వినియోగించుకుంటున్నా కూడా ఎంతవరకు మన మనసు భగవంతుడి మీద నిలపగలుగుతున్నాం, ఎలా స్మరించగలుగుతున్నాం అనే దాని మీద ఫలితం ఆధారపడి ఉంటుంది. అలా స్మరించలేకపోతే ఫలితం తక్కువగానే ఉంటుంది. ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్టు మనల్ని మనం ఏ ఏ విషయాల్లో కంట్రోల్ చేసుకోవాలో చేసుకొని యాత్రలకు వెళ్ళి వస్తే ఫలితం ఉంటుంది. కానీ ఇంకా సౌకర్యాలు పెరిగిన కొద్దీ ఆ ఫలితాలు తగ్గుతూ ఉంటాయి. ఆ ఫలితం తగ్గకుండా మనమే చూసుకోవాలి. చాలా విషయాల్లో సుఖం పెరిగిన కొద్దీ ఫలితం తగ్గుతూనే ఉంటుంది. అది తగ్గకుండా జాగ్రత్త పడాలి. ఎక్కడికి పోయినా బండి మీదే పోతున్నాం, నడక బాగా తగ్గిపోయింది. దివ్యక్షేత్రాల్లో కూడా ముఖ్యమైన స్థలాలు చూడడానికి, అక్కడ దగ్గరగా ఉండే దేవాలయాలు చూడడానికి కూడా వాహనాల్లోనే వెళుతున్నాం. మన ఊళ్ళో దేవాలయానికి కూడా 2-వీలర్ మీదే వెళుతున్నాం. కాబట్టి వాటిని మనమే కొంచెం కంట్రోల్ చేసుకొని నడవాలి. నడవలేని వాళ్ళ గురించి చెప్పట్లేదు, నడవగలిగిన వాళ్ళు నడవాలి. కాబట్టి మనకు యాత్రాఫలం దక్కాలి అంటే దానికి తగ్గట్టుగా మనల్ని మనం ప్రిపేర్ చేసుకొని వెళ్ళాలి. జై శ్రీమన్నారాయణ.